ఎపిసోడ్ నంబర్ 958 కౌబాయ్గా మారిన సాగర్. అవార్డు ఫంక్షన్కి తన టీంతో కలిసి వచ్చిన సాగర్ తమ కోసం రిజర్వ్ చేసిన టేబుల్ కోసం చూశాడు. అక్కడెక్కడ తమ టేబుల్ కనిపించకపోవడంతో లోపలికి వెళుతున్న ఒక లేడీని పిలిచి, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా షార్ట్ ఫిలిం కోసం కేటాయించిన టేబుల్ కనిపించడం లేదు, అది ఎక్కడుందో కాస్త చెప్తారా అని తన ఫిలిం డీటెయిల్స్ గురించి చెప్పాడు సాగర్. సారీ సార్, లాస్ట్ మినిట్లో మీ టేబుల్ క్యాన్సిల్ అయింది అని చెప్పింది ఆ లేడీ. క్యాన్సిల్ అయిందా? ఎందుకు? మా షార్ట్ ఫిలిం నేమ్ నామినేషన్ లిస్ట్లో ఉంది కదా, మరి అలాంటప్పుడు ఎలా క్యాన్సిల్ చేస్తారు? అసలు మా టేబుల్ని తీసేయమని ఎవరు చెప్పారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు సాగర్. ఏమో సార్, అదంతా నాకు తెలీదు, నేను వెళ్ళాలి అని అంటూ అతన్ని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ లేడీ. సాగర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో సంతోషి అక్కడికి వచ్చి, మీదసలు మూవీనే కాదు, ఏదో కొద్దిమంది ఆడియన్స్కి నచ్చినంత మాత్రాన అది అందరికీ రీచ్ అవుతుందని లేదు కదా, నలుగురు మెచ్చిన మీ మూవీకి అవార్డు అస్సలు రాదు, మీ మర్యాదని పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది. మా మర్యాదను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు, ఇంకా సేపట్లో రిజల్ట్స్ వస్తాయి, అది చూసిన తర్వాతే మేమిక్కడి నుంచి వెళ్తాము అని స్థిరంగా చెప్పాడు సాగర్. సరే, మీ ఇష్టం, నలుగురి ముందు అవమాన పాలు కావాలనుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను, ఏదో ఒక మూల నిలబడి అవార్డు ఫంక్షన్ చూడండి అని వెటకారంగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంతోషి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత, సాగర్, మనమిక్కడ నిలబడి అవమానపడడం ఎందుకు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని సాగర్ చేయి పట్టుకుంది రియా. సరిగ్గా అప్పుడే షాడో అక్కడికి వచ్చి రియాని పలకరిస్తూ, హలో మిస్ రియా, ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఇప్పుడే వచ్చాం, కానీ మా టేబుల్ని క్యాన్సిల్ చేశారంట, అసలు ఆ పని ఎవరు చేశారో ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పింది రియా. మీరేం కంగారు పడకండి, మీకు ప్లేస్ లేకపోతే ఏమి, మా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చోండి, అభ్యంతరం లేకపోతే సాగర్ని కూడా రమ్మనండి అని చెప్పాడు షాడో. వెంటనే రియా సాగర్ వైపు చూసింది. సరే పద వెళ్దాం అని అంటూ షాడో వెనుక వెళ్ళాడు సాగర్. అక్కడ ఇర్ఫాన్తో పాటు కొద్దిమంది ఆర్టిస్టులు కూర్చొని ఉన్నారు. సాగర్ రావడం చూసి వాళ్ళిద్దరికీ ప్లేస్ ఇచ్చాడు ఇర్ఫాన్. ఆ తర్వాత రియా వైపు చూస్తూ, నైస్ డ్రెస్, నీ డ్రెస్ చాలా బాగుంది అని అన్నాడు. థ్యాంక్ యూ అని చెప్పింది రియా. మీ మూవీని చూశాను, అందులో నీ యాక్షన్ చాలా బాగుంది, ఖచ్చితంగా అవార్డు మీకే వస్తుంది అని అంటూ వైన్ గ్లాస్ని ఆమెకి అందించాడు ఇర్ఫాన్. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్, వైన్ ఏమీ వద్దు అని సున్నితంగా రిజెక్ట్ చేసింది రియా. తీసుకోండి, మీకు రాబోయే అవార్డు కోసం ముందుగా మేము నీకిస్తున్న చిన్న ట్రీట్ అనుకోండి అని అన్నాడు షాడో. దాంతో రియా తప్పక వైన్ గ్లాస్ తీసుకుంది. ఆ తర్వాత సాగర్కి కూడా వైన్ ఆఫర్ చేశాడు ఇర్ఫాన్, కానీ అతను దాన్ని తీసుకోలేదు. కాసేపటి తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత చీఫ్ గెస్ట్ అక్కడికి వచ్చి, ఫిలిం ఫెస్టివల్లో మొత్తం మేము 2 ఫిలిమ్స్ని షార్ట్ లిస్ట్ చేశాం, కానీ అందులో విన్ అయింది మాత్రం కిడ్నాప్ మూవీ అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఇర్ఫాన్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆర్టిస్టులందరూ గట్టిగా క్లాప్స్ కొట్టారు. తమ మూవీ విన్ అవడంతో రియా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాగర్ని గట్టిగా హత్తుకుంది. అవార్డు తీసుకున్న తర్వాత సాగర్ దగ్గరికి వచ్చి, నా పేరు ఇండస్ట్రీలో తెలిస్తే చాలు అనుకున్నాను, కానీ మొదటి ఫిలింకే జ్యూరీ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు సాగర్ అని అక్కడికి వచ్చి చెప్పింది. ఇంతలో షాడో అక్కడికి వచ్చి, చెప్పాను కదా మీ మూవీకే అవార్డు వస్తుందని, ఫస్ట్ మూవీకే అవార్డు తీసుకున్నందుకు మీరు మాకు పార్టీ ఇవ్వాలి అని అన్నాడు. తప్పకుండా ఇస్తాను, ఇంతకీ మీకేం కావాలి అని ఉత్సాహంగా అడిగింది రియా. దగ్గర్లోనే ఇర్ఫాన్ సార్ హౌస్ ఉంది, మనమందరం అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నాడు షాడో. తప్పకుండా అని అంటూ, సాగర్ నువ్వేమంటావ్ అని అడిగింది రియా. నువ్వు మాటిచ్చిన తర్వాత నేను కాదంటానా, పద వెళ్దాం అని అంటూ ఇర్ఫాన్ హౌస్కి వెళ్ళాడు సాగర్.
అక్కడికి ఇర్ఫాన్కి సంబంధించిన ఆర్టిస్టులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి విచ్చలవిడిగా తాగడం మొదలుపెట్టారు. రియా కూడా తన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒక గ్లాస్ తాగుతూనే ఉంది. ఆమెకు వద్దని హెచ్చరించాలని అనుకున్నాడు సాగర్. కానీ ఆ అవకాశం అతనికి రాలేదు. ఆమె వెంట షాడో ఉన్నాడు. ఎందుకో తెలీదు కానీ సాగర్కి ఇర్ఫాన్ అండ్ అతని టీంతో ఉండడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతేకాకుండా ఇర్ఫాన్ తనతో ఏదో ఆశించే మాట్లాడుతున్నాడని కూడా అనిపించింది. కానీ అతను ఓపెన్ అయ్యేంత వరకు ఆ విషయం అడగకూడదని సైలెంట్గా ఉన్నాడు సాగర్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత రియా చాలా మంచి అమ్మాయి, తనని మాట్లాడిస్తే చాలు మీ గురించే చెప్తూ ఉంటుంది, తనకి మీపైన చాలా అభిమానం ఉంది అని అన్నాడు ఇర్ఫాన్. యా, నాక్కూడా ఆ విషయం తెలుసు అని పొడిగా సమాధానమిచ్చాడు సాగర్. ఆ తర్వాత ఇర్ఫాన్ ఒక 2 నిమిషాల వరకు ఏమీ మాట్లాడలేదు. మనసు